మామా ఇదిగో సలాడ్. ఎరా మావా ఫుల్ తెచ్చినట్టున్నా. చాలు చాలు, ఇంకొంచెం వేసుకోరా. ఏంట్రా ఇది? చియర్స్. రే ఏదైనా మిక్స్ చేసుకుని తాగరా. ఫస్ట్ పెగ్ రా తాగితే ఆ కిక్కే వేర్రా. నువ్వేంట్రా రోజు తాగుతున్నావు? నువ్వెందుకురా రోజు స్నానం చేస్తున్నావు? రే, ఒంట్లో ఉన్న వేస్టేజ్ ని క్లీన్ చేయడానికి దేవతల కాలం నుంచి వస్తున్న ఆచారం. దానికైతే బెస్ట్ ఫినాయిల్. హాయ్ బేబీ, హౌ యూ? సరే సరే, విసిగించకు. ఓ ఎస్ బాలు. సార్, ప్రెస్టేజ్ వాళ్ళ పేమెంట్ కన్ఫర్మ్ అయిందని మెయిల్ వచ్చింది సార్. బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఆఫీస్ నుంచి బయలుదేరలేదా? లేదు సార్, ఈ మెయిల్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే ఓకే సార్, నేను బయలుదేరుతాను. ఏమైందిరా, తెగ మురిసిపోతున్నా? పోరా. ఆఫీస్ నుంచి బాలు తన కాలు బాగాలేకపోయినా తనని అపాయింట్ చేసుకోవడం గిరికి అప్పుడు నచ్చలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికన్నా బాలునే ఎఫిషియెంట్. ఇంకేంటి చెప్పు. ఏముంది, మామూలే. ఏమయ్యో చేసావే నన్ను మైకంలో ఉంచు. హాయ్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. నందన్ సార్. 1 minute. You are Mr. Bharat. And you? Angel. Nice name. Sir, you have a visitor. One Mr. Bharat. Ask him to wait for 2 minutes. మరి చెక్ ఇంతవరకు రాలేదా? రాలేదు సార్. నేను సైన్ చేసేసానే. అకౌంట్స్లో అడిగినప్పుడు చెక్ హోల్డ్ చేశామని చెప్పారు. బాలు, కమ్ టు మై క్యాబిన్. డోంట్ వరీ, నేను అకౌంట్స్లో చెక్. థ్యాంక్ యూ సార్. సార్ మే ఐ? యా, కమ్ ఇన్. వీళ్ళకి చెక్ ఇవ్వాలి కదా, ఏంటి ప్రాబ్లం? దాన్ని హోల్డ్ చేసి పెట్టారు సార్. గిరి సార్ సైన్ చేయలేదు. వై? తెలీదు సార్. నువ్వు నాకు ఇన్ఫార్మ్ చేసి ఉండాలి కదా. సారీ సార్. ఓకే, నువ్వు వెళ్ళు. కొత్త అపాయింట్మెంట్. హీ డోంట్ నో. డోంట్ వరీ, ఐ విల్ గివ్ మై పర్సనల్ చెక్. అయ్యో, అదేం వద్దు సార్. దట్స్ ఓకే. అనాథాశ్రమం పిల్లలకే కదా ఇచ్చేది. ఆర్ యు మ్యారీడ్? యు ఆర్ ఇంట్రెస్టెడ్? ఎవరు, డ్రైవర్ అంకులా? కాదు, నీ బ్రోకర్ అంకుల్. ఏంటి, మేడం నచ్చారా? అందమైన అమ్మాయి, మంచి ఉద్యోగం, చేతి నిండా సంపాదన, సొంత ఫ్లాట్ కూడా ఉంది. నీ అభిప్రాయం ఏంటి? అది తెలిస్తే చాలు, తర్వాత వాళ్ళ హస్బెండ్తో మాట్లాడొచ్చు. ఆ తర్వాత అన్ని ఫ్లోలో జరిగిపోతాయి. అబ్బా పోండి అంకుల్, నేనేదో సరదాగా మాట్లాడుతున్నావా? నాకు అర్థం కాలేదులే. అయితే నీకు ఒక మంచి జోక్ చెప్తాను, నవ్వుతావుగా? నవ్వవా? ఇది చాలే. పిల్లి కళ్ళు గుంట నక్క ముఖము. సార్, ఊరెప్పుడు వెళ్తున్నారు? రేపు. ఇన్ఫాక్ట్ టుడే ఇస్ మై లాస్ట్ డే ఇన్ దిస్ ఆఫీస్. నెక్స్ట్ టైం అన్వర్డ్స్ నన్ను మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయితే చాలు. తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. నందన్ సార్ ఈస్ కాలింగ్ యూ. రేయ్, నన్ను వెళ్ళా. ఓకే, సీ యూ, బై బై. కుదరట్లేదుగా, వీడికి అస్సలు మారడు. వెళ్ళేటప్పుడు కూడా హాయ్ చెప్తున్నాడు. హలో ఎండి సార్. రారా. ఎరా, బ్యాంకాక్ ట్రిప్ అయిపోయినా అక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసిన నీ బిహేవియర్లో ఏ చేంజ్ లేదే. సోలో లైఫ్ కదరా మామా. అవునవును. సరే గాని, ఇంతకీ గిరి చార్జ్ తీసుకున్నాడా? తీసుకున్నాడని చెప్పొచ్చు. రాధిక మధ్యాహ్నం వచ్చేస్తుంది. రేపు వెళ్లే దారిలో పాపను బోర్డింగ్ స్కూల్ నుంచి తీసుకెళ్ళాలి. దట్స్ ద ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. అన్నట్టు సండే గృహప్రవేశం టైంకి వచ్చేస్తావుగా?
అందరికంటే నేనే ముందొస్తాను రా. చంద్ర బాబు. అక్కడికి వచ్చి ఎంజాయ్ చేయాలి కదా. అవునవును, సరే గాని మన థింగ్స్ అన్ని ప్యాక్ చేయడం ఎంతవరకు వచ్చింది? డోంట్ వరీ, ప్యాకర్స్ అందరూ కరెక్ట్ టైంకి వస్తారు. మరి సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటి? రే, నువ్వు వెళ్ళి ముందు అర్జెంటుగా పెళ్లి చేసుకో. తర్వాత సాయంత్రం ప్రోగ్రామ్ ఏంటనే క్వశ్చన్ అడగడం ఆపేస్తాం. రాధికి వచ్చిన తర్వాత సాయంత్రం బిల్డింగ్ లో సెండ్ ఆఫ్ పార్టీ ఉంది. దానికి ముందు నేను సీఓ ఆఫీస్కి వెళ్ళాలి. కంపెనీ సైన్ ఆఫ్ ఫార్మాలిటీస్ ఉన్నాయి. 1000కి పైగా పనులున్నాయి నాకు. ట్రాన్స్ఫర్ ఫార్మాలిటీస్ ఇంకా అవ్వలేదా? అయిపోయారా, సైన్ చేయడం మాత్రం మిగిలింది. సరే మరి, పద 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 పద. సరే సరే. ఓ, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కాంట్రాక్ట్ ప్రకారం ఇనిషియల్ అమౌంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిందిగా? ఓయా, ఎస్. ఓకే మరి, ఫుల్ సెటిల్మెంట్ ఇన్ 3 months. థ్యాంక్ యూ. ఎందుకో గిరిసార్ ముఖంలో సంతోషం కనిపించట్లేదు. హే, నథింగ్ లైక్ దట్. నందన్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకే. హే, కమ్ ఆన్ గిరి, నీ గురించి నాకు తెలీదా? యూ డోంట్ నీడ్ ఎనీబడి. సో థ్యాంక్స్ జెంటిల్మెన్. ఓకే, క్లయింట్ వెయిట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది Thank బెస్ట్. you. And today, as you leave this office, we wish you all success in your future endeavors. మన ఎండి నందన్ ప్రసాద్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. నందన్ సార్, ప్లీజ్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ గిరి. కానీ అందులో ఒక చిన్న మిస్టేక్ ఉంది. నేనిప్పుడు మీ ఎండీని కాదు, ఎక్స్ఎండీని. ఫ్రెండ్స్, మన బాధ్యతలు అలాగే మన కర్తవ్యాలు మన గుణాన్ని తెలియజేస్తాయి. వాటిని మనం మనస్ఫూర్తిగా చేయాలి. 100% డెడికేషన్ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ప్రొఫెషనల్గా ఉండగలం. A business succeeds not because it's big or because it's long establishment, but because of people who live it, dream it and build future plans for it. సో చివరిగా మీ అందరికీ, ఎస్పెషల్లీ గిరికి, నా మనఃపూర్వక అభినందనలు. రిమెంబర్, వెన్ ఏ బాస్ సేస్ గో, ఏ లీడర్ సేస్ లెట్స్ గో. సో గిరి, కంటిన్యూ బీయింగ్ ఏ గుడ్ లీడర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రాధిక యూకే నుంచి ఎప్పుడొస్తున్నారు? సాయంత్రం. ఓకే. రెసిడెంట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సెండ్ ఆఫ్ పార్టీ ఉంది. సో షీఈస్ కమింగ్ టు బెంగళూరు. కొచ్చికి రావాలనేదే ప్లాన్. ఇలా చేస్తే ఇంకా 1 hour ట్రావెల్ చేసినట్టు ఉంటుంది కదా. మీరెప్పుడు బయలుదేరుతున్నారు? రేపు మార్నింగ్ అరౌండ్ 7 o'clock. మరి రాధిక కూడా వస్తున్నారా లేక ఒక్కరేనా? తను వస్తుంది. షీ వాంట్ టు హ్యావ్ ఎ రైడ్ విత్ మీ ఇన్ ద కార్. సార్, గివ్ ఇట్ టు హిమ్. ఐ విల్ సీ ఇట్ ఇన్ ద క్యాబిన్. లోపల పెట్టు. ఓకే సార్. No. That's your seat from now. హే, లేదు లేదు. Come on, Giri. Please. ఓకే, యాజ్ యూ సే. ఇక మీదట ఇదే నా సీట్. చాలా బాధ్యతలున్న చేరది. నీ బర్డెన్ని తగ్గించడానికే పేమెంట్ టర్మ్స్ అన్ని ఫ్లెక్సిబుల్ చేసి ఉంచాను. కమ్ ఆన్ నందన్, వీ హ్యావ్ బీన్ పార్ట్నర్స్ ఫర్ సో లాంగ్. ఇట్స్ ఎ ట్రస్ట్. ఇవన్నీ డీల్స్లో కామన్గా ఉండే విషయాలే కదా. అందుకే నేను ఫుల్ పేమెంట్ తీసుకోకుండా ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ సైన్ చేశాను. ఆ నమ్మకాన్ని నువ్వు కూడా కాపాడుకోవాలి. అనవసరంగా నేను ఫాలో అయ్యేలా చేయకు. దట్స్ ద ఓన్లీ రిక్వెస్ట్. సో నీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పలేదు? ఐ మీన్ ఊరెళ్ళిన తర్వాత. అనవసరంగా భయపడకు. అగ్రిమెంట్ దాటి నేను అక్కడ కాంపిటీషన్ బిజినెస్ ఏమీ చేయను. ఫ్యామిలీతో కొన్ని రోజుల పాటు బ్రేక్. దాని తర్వాతే ఆలోచిస్తానేం చేయాలని. విల్ డూ సంథింగ్. అష్రఫ్. వెల్ నందన్, అష్రఫ్ మన కంపెనీలో మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నాడు. నేనయ్యుంటే అలవ్ చేసేవాడిని కాదు. ఇప్పుడంతా నీ ఇష్టం, నా చేతిలో ఏం లేదు. సార్, అనుకోకుండా చిన్న తప్పు జరిగింది. చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే కదా అష్రఫ్. అష్రఫ్, నువ్వు బయలుదేరు. నీకు ఇప్పుడు కూడా వాడి మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కదా. వాడంటే నీకెప్పుడు కోపం, అలా కూడా చెప్పచ్చుగా. వాడు మందు కొట్టి బండి నడుపుతూ పోలీసులు పట్టుకోవడంతో నా ఫ్లైట్ మిస్ అయింది కూడా ప్రాబ్లం కాదు. వాడిని జాబ్ నుంచి తీసేసిందే ప్రాబ్లం. ఆ రోజు ఆ మీటింగ్ మనకు ఎంత ముఖ్యమైందో నీకు తెలుసు కదా గిరి.
అంత పెద్ద అవమానం నా లైఫ్లో జరిగిందే లేదు. ఎనీవే లెట్ మీ లీవ్ నౌ. రాధిక ఫ్లైట్ వచ్చే టైం అయింది. ఆల్ ద బెస్ట్. ఓకే.